హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రెట్టి ప్యారడైస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈ రోజు అయితే ఒక డే బ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇది వచ్చేసి ఈవినింగ్ టు నైట్ రొటీన్ బ్లాగ్ అనమాట. ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాత నేను చేతన్ కలిసి తెనాలి రామకృష్ణ సిరీస్ అయితే చూడడం స్టార్ట్ చేసాము. మాక్సిమం 1-2 ఎపిసోడ్స్ అయినా చూస్తున్నాం అనమాట. ఇది ఒక యూట్యూబ్ ఛానల్ అయితే టెలికాస్ట్ చేస్తున్నారండి. ఎవ్రీడే ఎపిసోడ్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు అనమాట. అవి మేము చాలా ఎక్కువగా చూస్తున్నాం ఈ మధ్య. మంచి సిరీస్ అనిపించింది. తెనాలి రామకృష్ణ స్టోరీస్ ఉంటాయి కదా, శ్రీకృష్ణదేవరాయల ఆస్థానం ఎలా ఉండేది, అక్కడ ఎలా జరిగేది, దర్బార్లో విషయాలు, అలాగే మనకి తెనాలి రామకృష్ణ అంటే వికట కవిగా బాగా హాస్య కవిగా పరిచయం కదా. సో ఆయన ఎలాంటి సిచ్యువేషన్స్ ని ఎలా ఓవర్కమ్ చేసేవాళ్ళు, ఎలా తెలివిగా ఆలోచించేవాళ్ళు, ఎలా ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసేవాళ్ళని ప్రతిదీ కూడా మంచి సిరీస్ లాగా డిజైన్ చేశారనమాట. ఒక మంచి సీరియల్ లాంటిది, ఒక వెబ్ సిరీస్ లాంటిది చూస్తే ఎంత ఫీల్ కలుగుద్దో అలా అనిపిస్తుంది. అండ్ ఇదైతే చాలా యూస్ఫుల్ గా కూడా అనిపించింది. చేతన్ కూడా మాతో పాటు మంచిగా రిలేట్ అయ్యి చూస్తున్నాడు అనమాట. సో మేమైతే బాగా ఎక్కువగా చూస్తున్నాం. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. ఛానల్ నేమ్ కూడా చూపించాను కదా, సమ్ డిఫరెంట్ నేమ్ ఉందన్నమాట. అందుకే నేను చెప్పడానికి కూడా చెప్పిన అర్థం కాదు కదా ఇంకా అన్నట్టుగా చూపించాను జూమ్లో మీకు. సో ఒక్కసారి చూడండి. ఛానల్ అయితే చాలా బాగుంది. ఈ సిరీస్ చూస్తే ఇంకా అలవాటు అవుతుంది అనమాట. మనకి తెనాలి రామకృష్ణ అంటే తెలుసు కదా, హాస్య కవిగా బాగా ప్రసిద్ధి కదా. ఆయన తెలివితేటలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పేసి మనం చదువుకున్నాం కదా బుక్స్లో. సో ఆ తెలివితేటలు ఏంటి, ఎలా ఉండేవి, ఎలా మారాడు, ఇవన్నీ కూడా తెలుస్తున్నాయి మనకి. మనమే ఇంకా ఆయన జనరేషన్లో ఉండి చూసినట్టు అనిపిస్తుంది అనమాట. అండ్ పిల్లలకు కూడా ఇలాంటి కవుల గురించి ఈజీగా చెప్పడానికి ఇలాంటి సిరీస్ ఉపయోగపడతాయి కదా. ఇంకా చేతనికి కూడా చూపిస్తున్నాం, వాడు మంచిగానే ఎంజాయ్ చేస్తూ చూస్తున్నాడు. సో అలా అయిపోయింది. కాసేపు ఉన్న తర్వాత నేనైతే ఈవినింగ్ స్నాక్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఈ బనానా చిప్స్ మనకి హాట్ చిప్స్ షాప్లో ఎక్కువగా దొరుకుతాయి కదండి. నేనైతే చూసి నేర్చుకున్నాను అనమాట. నేర్చుకుని ఇంకా అలా ట్రై చేస్తున్నాను. ఈ మధ్య బాగానే వస్తున్నాయి. ఎందుకంటే బయట చిప్స్ కొంటే అంత హెల్దీ కాదు కదా. ఇంట్లోనే ఈ బనానా చిప్స్ అయితే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఏం లేదు, జస్ట్ ఒక బనానా తీసుకుని పీలర్ ఉంటుంది కదా, దాంతో ఇలా చిప్స్ లా పీల్ చేసుకుని హాట్గా ఉన్న ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట, లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని. సో అంతే. ఆ బబుల్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా తీసేసి ఒక టిష్యూ పైన వేసి కొంచెం ఉప్పు కారం చల్లుకుంటే మనకి మంచిగా చిప్స్ అయితే రెడీ అయిపోయి, అసలు పొటాటో చిప్స్ లాగా చాలా టేస్టీగా ఉన్నాయండి. మీరు ఎవరికైనా ట్రై చేయాలనుకుంటే ఒక్కసారి ట్రై చేయండి. చాలా ఈజీగా అయిపోతున్నాయి అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటున్నాయి అనమాట. పిల్లలు ఏంటంటే ఎక్కువగా ఇలాంటి చిప్స్ లాంటివి ఇష్టపడతారు కదా. సో అలాంటప్పుడు మనం బయట కొనకుండా ఇంట్లోనే చేయిస్తే హెల్దీ. దాంతోపాటు ఏంటంటే టేస్టీగా కూడా మన ఇంట్లో అందరూ కూడా తక్కువ కాస్ట్లో తిన్నట్టు అవుతుంది కదా. హాట్ చిప్స్ లాంటి వాటిలో కొనాలన్నా బయట అయితే ఏ ఆయిల్ యూజ్ చేస్తున్నారు ఏంటని మళ్ళీ మనకు ప్రాబ్లం ఉండొచ్చు. ఇంట్లో అయితే ఈజీగా చేసేసుకోవచ్చు. ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. చక్కగా ఇష్టంగా తినే పిల్లలు ఉంటే ఇంకా ఎక్కువ చేయాలనిపిస్తుంది. బట్ మా వాడైతే ఫుల్లీ పిక్కీ ఈటర్ అనమాట. ఆల్రెడీ ఇంకా నేను చేసేసి పక్కన పెట్టేసాను అనమాట, కొంచెం చల్లారితే కదా అన్నట్టుగా. ఆ తర్వాత ఇంకా పడుకున్నాం కాసేపు. పడుకుని లేచిన తర్వాత నేనైతే ఇంకా చేతను లేవలేదని చెప్పేసి కొంచెం ఫేస్ వాష్ చేసుకుని వాటర్ తాగి వచ్చి కూర్చుని బనానా అయితే తింటున్నాను. నేనైతే ఈ మధ్య కొంచెం వెయిట్ గెయిన్ అయిపోతున్నాను. అంటే కరెక్ట్గా ఫాలో అవ్వట్లేదు అనమాట. ఎక్సర్సైజ్ రొటీన్ కానీ ఫుడ్ రొటీన్ కానీ ఇంకా స్కిప్ చేసేస్తున్నాను చాలా వరకు. ఇంకా సిస్టమేటిక్గా చేయాలన్నట్టుగా మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. అందుకే ఇంకా మ్యాక్సిమం ఫ్రూట్స్ తినడానికి కొన్ని హెల్దియర్ ఆప్షన్స్ని చూస్ చేసుకోవడానికే ట్రై చేస్తున్నాను. అవంతా నేను కమింగ్ బ్లాగ్స్లో షేర్ చేస్తానులేండి. సో ఇక్కడైతే ఈ బనానా చిప్స్ చేశాను అనమాట. చేస్తే ఇంకా వాడు తింటాడు కదా అనుకున్నాను. నన్నేమో చీజ్ కొట్టమన్నాడు, ఒక చిప్స్ తినమని చెప్పేసి ఇచ్చాడు. తింటున్నాను, నాకు పెడుతున్నాడు కానీ వాడైతే తినట్లేదు. అసలు ఎలా టేస్ట్ చేస్తున్నాడో చూడండి. చేతను అసలు ఏదన్నా ఫుడ్ తినాలంటే అదో పెద్ద ఎక్స్పెరిమెంట్ లా చేస్తాడనమాట. రకరకాలుగా టెస్ట్ చేసి లాస్ట్కి తింటాడా అంటే తినకుండా మనకే పెడుతుంటాడు తీసుకొచ్చి. నాకైతే చాలా కోపం వచ్చేస్తుంటది. కానీ ఏం చేస్తాం చెప్పండి, ఏం చేయలేము. ఇలా హెల్దియర్ ఆప్షన్స్ మనం చేసినప్పుడు పిల్లలు తింటే కొంచెం బాగుండి అనిపిస్తుంది. బట్ తినడు. ఇంకా మా హస్బెండ్ నేనే తింటాం అనమాట. ఏదో వాడికి డిఫరెంట్ ఫుడ్స్ అన్ని కొద్దిగా ఏదో ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టు అన్న అనిపిస్తుందిలే అన్నట్టుగా రకరకాలుగా చేస్తుంటే కానీ వాటిలో ఏవి కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కొంచెం కూడా తినడు అనమాట. బట్ మేము ఇంకా తింటాం కదా అన్నట్టుగా వాడికి అలవాటు అవుద్ది అన్నట్టుగా చేస్తూ ఉంటాను ఇలా డిఫరెంట్గా. బట్ ఈ చిప్స్ అయితే చాలా బాగున్నాయండి, నాకు చాలా నచ్చాయి. కొంచెం మనం అప్పుడప్పుడు చేసుకొని తినొచ్చు. రెగ్యులర్గా డీప్ ఫ్రై ఐటమ్స్ అయితే మంచిది కాదు కదా. ఎప్పుడైనా వన్స్ ఇన్ ఏ వైల్, మంత్లీ వన్స్ కానీ అలా పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయితే అడుగుతూ ఉంటారు కదా స్నాక్స్ లాంటివి. సో ఆ టైంలో మనకు మంచిగా యూజ్ అవుతాయి అనమాట బయట చిప్స్ కొనకుండా. తర్వాత ఇంకా టెర్రస్ పైకి అయితే వచ్చాము. వాడి ఎక్స్పెరిమెంట్లు అంతా కంప్లీట్ అయిన తర్వాత వచ్చి కాసేపు అయితే ఆడిస్తున్నాను అనమాట. నేనైతే వాకింగ్ చేసుకుంటూ ఉన్నాను. ఇలాగా ఆంటీ కూడా వచ్చారు. చేతనైతే చక్కగా డాన్స్ చేస్తున్నాడండి. పుష్పరాజ్ అని తగ్గేదులేని డైలాగ్ చెప్తున్నాడు. తర్వాత ఏమో దేవరా మూవీకి వెళ్ళాం కదా మేము,
దేవరా సాంగ్ కూడా డ్యాన్స్ చేస్తున్నాడు అనమాట. ఆ స్టెప్స్ కూడా కరెక్ట్గా చేస్తున్నాడు. అదే ఆంటీ ముందు చెయ్యి చూపించంటుంటే చేయట్లేదు. నేను వీడియో క్యాప్చర్ చేస్తాను నాన్న, చెయ్యి నాన్న అంటున్నా కూడా చేయట్లేదు అనమాట. నేను అదే ఇక్కడ అడుగుతున్నాను అండి, ప్లీజ్ ప్లీజ్ అని అడుగుతున్నా కానీ అస్సలు చేయడు. ఏంటంటే వీడియో ఆన్ చేసామనుకోండి వాడు చేసే పని కూడా ఆపేస్తాడు అనమాట. అప్పటి వరకు నార్మల్గా ఉంటే చక్కగా చేస్తాడు, బట్ వీడియో తీస్తున్నాం అనేసరికి ఇంకా ఆపేస్తాడు అనమాట. ఇక్కడ అదే జరుగుతుంది. చక్కగా చేస్తున్నాడు అసలు డాన్స్. చెయ్యి నాన్న ప్లీజ్ నాన్న అని ఎంత బ్రతిమలాడుతున్నానో నేనైతే. అసలు చేయట్లేదు. చూసారా స్టెప్, దేవరా స్టెప్ అనమాట ఇది. కరెక్ట్గా ఎలా పెడతాడో పోజు అలా కరెక్ట్గా పెడుతున్నాడు. వాడికి అర్థమవుతుంది, చెప్తున్నాడు. దేవరా అంటే దేవరా చేస్తాడు, పుష్ప అంటే పుష్ప డాన్స్ చేస్తాడు అనమాట. ఇక్కడైతే పుష్ప డాన్స్ చేద్దాం అనుకుంటున్నాడు కానీ వాడికేమో బ్యాలెన్స్ కుదరట్లేదు. ఆంటీ ముందు చూపించరా అంటే చూపించరా అనమాట. మీకు కూడా మేము షేర్ చేద్దాం అనుకుంటాం కానీ ఎప్పుడు వాడు అసలు మేము వీడియో తీస్తుంటే ఆపేస్తాడు. సర్లే నేను వదిలేసాను. తర్వాత కాసేపు ఆడుకున్నాడు. ఇంకా వాకింగ్ చేసుకున్న తర్వాత నేను కూడా ఆంటీ మొక్కలకు వాటర్ అవి పోయడానికి వచ్చారనమాట. ఇంకా ఆంటీతో పాటు కిందకైతే వెళ్ళిపోయాడు. ఈలోగా నేను వచ్చేసి డిన్నర్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా మా హస్బెండ్ రాలేదు. ఇంకా ఆయన వచ్చేలోగా వంట చేసేద్దాంలే, చేతను కూడా కొంచెం ఎర్లీగానే 7-7:30 కల్లా పెట్టేస్తాను నేను డిన్నర్. సో ఇంకా వాడు కూడా వచ్చేలోగా డిన్నర్ ప్రిపరేషన్ అయిపోద్ది కదా అని స్టార్ట్ చేశాను అనమాట. ఈ రోజు అయితే కాలీఫ్లవర్ పొటాటో కర్రీ చేస్తున్నాను. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా మందికి కాలీఫ్లవర్ అంటే ఇష్టం ఉండదు కదా. మెయిన్లీ పిల్లలు తినాలంటే ఈ కర్రీ అసలు ఇష్టపడరు. అలాంటప్పుడు మనం కొంచెం ఆలు యాడ్ చేసుకుని కాస్త ముద్దగా వచ్చే విధంగా చేసుకున్నాం అనుకోండి, గ్రేవీ లాగా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. ఇప్పుడు నేను చేసే కర్రీ కూడా చేతన్ కూడా తింటాడు. సో మాకు కూడా అందరికీ బాగుండే విధంగా చేస్తున్నాను. కొంచెం ఆనియన్స్, ఉప్పు, పసుపు, కరివేపాకు, కొంచెం జీలకర్ర యాడ్ చేసుకుని మంచిగా ఫ్రై అయిన తర్వాత దానిలో ఒక ఆలు తీసుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. సో ఫస్ట్ ఏంటంటే కాలీఫ్లవర్ని చిన్న చిన్న పీసెస్గా తీసేసుకుని కొంచెం హాట్ వాటర్లో వేసి ఉంచాను. దానిలో కొన్ని ఉంటాయి కదా, అవంటే నాకు కొంచెం టెన్షన్ అనమాట. అందుకే ఎప్పుడు కాలీఫ్లవర్ తీసుకురాను. కాకపోతే ఈ మధ్య కాలీఫ్లవర్ చాలా ఫ్రెష్గా నీట్గా కనిపిస్తుంది. అండ్ చిన్న ఫ్లవర్స్ కూడా దొరుకుతున్నాయి. సర్లే బాగుంటుంది కదా కర్రీ, మంచిది కదా అని చెప్పేసి తీసుకొస్తున్నా. మెయిన్లీ కాలీఫ్లవర్ కాడలు మనకి చాలా వరకు ఐరన్ రిచ్ అండి. వైటమిన్స్, మినరల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. కాకపోతే దీనిలో కొంచెం పురుగులు ఉంటాయనే భయం తప్ప ఇలా అయితే కన్జ్యూమ్ చేస్తే చాలా మంచిది. బట్ ఆ పురుగుల వల్లే నాకు భయం. కాకపోతే ఈసారి చాలా బాగుంది, అందుకే తీసుకున్నాను. సో తీసుకొచ్చాను కదా అని చెప్పేసి ఫ్రెష్గా ఉన్నప్పుడే ముందే కుక్ చేసేస్తున్నాను అనమాట. సో ఈ ఆలు కూడా కొంచెం మగ్గించుకున్న తర్వాత దీనిలో కాలీఫ్లవర్ యాడ్ చేసుకుని మగ్గించుకోవాలి. తర్వాత టొమాటో కూడా యాడ్ చేసుకుని అది కూడా కాస్త మగ్గిన తర్వాత ఇప్పుడు దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. మరీ ఎక్కువ కాదు, ఎందుకంటే మరీ ఎక్కువ ఉంటే స్పైస్ లెవెల్ ఎక్కువైంది అనుకోండి మనకి టేస్ట్ ఫ్లేవర్ మారిపోద్ది అనమాట. అందుకని కొంచెం వేసుకుంటే కాస్త ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అనమాట. అందుకని అది కూడా కాస్త వేగిన తర్వాత కొంచెం కారం యాడ్ చేస్తున్నాను. నేనైతే చిల్లీస్ యాడ్ చేయనండి, ఎందుకంటే చేతనికి పెడతాను కదా, మధ్యలో ఎక్కడన్నా తగిలితే ఇబ్బంది కదా అన్నట్టుగా ఓన్లీ రెడ్ చిల్లీ పౌడర్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. అలా అయితే కొంచెం పిల్లలకు కూడా ఈజీగా పెట్టడానికి వీలుగా ఉంటుంది కదా అని. సో తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుని గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా మూత పెట్టుకుని సిమ్లో కుక్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. ఈ కర్రీ అంతా కూడా మనం సిమ్లో కుక్ చేసుకున్నాం అనుకోండి, కొంచెం టైం ఎక్కువ పట్టినా టేస్ట్ బాగా వస్తుంది. అండ్ దాంతోపాటు మంచిగా కుక్ అవుద్ది అనమాట. ఇది మెయిన్లీ చపాతీల్లోకి చాలా బాగుంటుంది ఇలా చేసుకున్న కర్రీ. అండ్ చేతను ఉన్నాడు కాబట్టి చిన్నపిల్లలు ఉంటే మనం కొంచెం మెత్తగా ఉండేలాగా వండాలి కదా. సో అందుకే ఇలా అయితే వండుతున్నాను. ఇలా ఉన్న టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే రైసే పెట్టేశానులేండి, ఎందుకంటే చేతన్ కోసమైనా ఖచ్చితంగా రైస్ వండాలి కాబట్టి ఇంకా చపాతీ లాంటివి ఏం చేయట్లేదు. చేసినా మళ్ళీ వాడి కోసం కొంచెమైనా రైస్ వండాల్సి వస్తుంది. ఇంకా నేను ఒక రైసే కొంచెం తక్కువగా తీసుకుని కర్రీ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తింటూ అలా మేనేజ్ చేసేస్తాను అనమాట. సో తర్వాత ఈలోగా మా హస్బెండ్ కూడా వచ్చారని కర్రీ వండేటప్పుడే టీ కూడా పెట్టేశాను. ఇంకా ఆయన వచ్చాకే టీ పెడతాను, నేను కూడా అప్పుడే తాగుతాను అనమాట. మళ్ళీ ఇద్దరి కోసం 2 సార్లు సపరేట్గా ఎందుకులే అన్నట్టుగా ఇంకా ఆయన వచ్చాకే పెడతాను. ఇంకా ఆయన కూడా రాగానే టీ తాగుతూ ఆ చిప్స్ తింటూ ఇక్కడ తెనాలి రామకృష్ణ అయితే సిరీస్ పెడుతున్నారు, అదే చూస్తున్నారనమాట. ఆయన కూడా రాగానే ఒక ఎపిసోడ్ అయినా చూస్తారు. తర్వాత ఇంకా టీ తాగేసిన తర్వాత చేతన్ని ఫ్రెష్ అప్ చేయించేసి తీసుకొచ్చేసారు. ఇంకా మా హస్బెండ్ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళారు. ఈలోగా నేనైతే ఇంకా డిన్నర్ పెట్టేస్తున్నాను అనమాట. ఇంక ఇక్కడ మళ్ళీ తిప్పలు స్టార్ట్ అవుతాయి. డిన్నర్ తినాలంటే వాడికి కర్రీ చూపించి అది స్మెల్ చేయించి బాగుంది చూడు తిను అని చెప్పి రకరకాలుగా వేధిస్తాడు అనమాట నన్ను తినడానికి. అంతా చేసిన తర్వాత ఓన్లీ రైస్ మాత్రమే ఇష్టపడతాడు తినడానికి. సో ఇంకా అలా అలా ఏదో చెప్పి ఆ పేపర్ చూపించి ఆ బొమ్మ ఇచ్చి ఇది చెప్పి అది చెప్పి ఏదో విధంగా లంచ్ డిన్నర్ అన్నీ ఫీడ్ చేస్తున్నాను. చక్కగా తినేస్తే పర్లేదు కానీ తినకపోతే ఈ తంటాలు అస్సలు పడలేమనిపిస్తుందండి నాకైతే. అసలు ఈ ఫుడ్ పెట్టే గొడవ ఏంట్రా బాబు అనిపిస్తుంది.
ఆకలేస్తది, మళ్ళీ అది కావాలి ఇది కావాలంటాడు. కానీ తినాలంటే బద్ధకం అనమాట. ఒక్కొక్కసారి ముద్ద నోట్లో పెట్టింది కూడా ఊసేస్తూ ఉంటాడు. మళ్ళీ రకరకాల ఆటలాడాలి, కాసేపు బయట అంటాడు, కాసేపు లోపల అంటాడు. ఇంకా డిన్నర్ టైంలో చీకటి పడిపోద్ది కాబట్టి బయటికి అండగాని, ఇంకా లంచ్ టైంలో అయితే అవి ఇవి కూడా చూపించమని అడుగుతాడనమాట. ఇంకా అలా మేనేజ్ చేసి నేనైతే డిన్నర్ ఫీడ్ చేసేస్తున్నాను. ఇంకా చేతనికి పెట్టిన తర్వాత మా హస్బెండ్ ఫ్రెష్ అయ్యి వస్తారు. ఇంకా అప్పుడు మేము కూడా డిన్నర్ చేసేస్తాము. ఈ మధ్య డిన్నర్ మేము కూడా 8 లోపు చేసేస్తున్నాంలేండి. ఇంకా ఈవినింగ్ త్వరగా డిన్నర్ చేయడమే మంచిది కదా అనిపిస్తుంది. వీళ్ళని బట్టి మ్యాక్సిమం 8 లోపు చేయడానికే కుదుర్చుకుంటున్నాం అనమాట. ఎందుకంటే వెయిట్ గెయిన్కి ముఖ్య కారణం చాలా వరకు మనం లేట్గా డిన్నర్ చేయడం. నాకు చాలాసార్లు అదే అనిపిస్తుంది. లేట్గా డిన్నర్ చేయడం వల్ల మనం పడుకోవడానికి డిన్నర్కి మిడిల్లో గ్యాప్ తక్కువగా ఉండడం వల్ల మనం వెయిట్ గెయిన్ ఎక్కువ అవుతుంటాము. ఎంత తక్కువ తిన్నా ఎలా మేనేజ్ చేసినా. అదే మనం మంచిగా తిన్నప్పటికీ కొంచెం ఎర్లీగా తిన్నాం అనుకోండి, అది వెయిట్ గెయిన్ అవ్వడానికి మనకి అంత ఛాన్సెస్ ఉండవు అనమాట. సో అది కూడా మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తున్నాం ఈ మధ్య మళ్ళీ. సో ఇంకా నేను డిన్నర్ అయిపోయిన తర్వాత గిన్నెలన్నీ తోమేస్తున్నాను అనమాట. మ్యాక్సిమం ఇంకా డిన్నర్ అయ్యాక ఏదో ఒక పని ఉండడానికి చూసుకుంటా. ఎందుకంటే డిన్నర్ అయిన తర్వాత మోస్ట్లీ మనం ఎక్కువ పని చేయం కాబట్టి దానివల్ల కూడా కొంచెం వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అందుకనే డిషెస్ వాషింగ్, కిచెన్ క్లీనింగ్, డిషెస్ సర్దడం ఇవన్నీ కూడా అప్పుడే పెట్టుకుంటా. సో అలా క్లీనింగ్ అంతా కంప్లీట్ చేసేసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ కూడా కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది కదా లంచ్ బాక్స్ ప్రిపరేషన్కి. సో అందుకనమాట. సో ఇలా కిచెన్ అంతా క్లీన్ చేసేసి ఇంకా బాత్ చేయడానికి హాట్ వాటర్ అయితే పెట్టేసుకుంటూ ఉన్నాను. సో ఇదండి ఇవాళ మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.